మాలల జనాభాను తగ్గించి చూపుతున్నారన్న ఆరోపణలపై మాల విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద మాల విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మాలల అసలు జనాభాను తక్కువగా చూపించడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వం వెల్లడిస్తున్న లెక్కలు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు సరిపోవటం లేదని, ఇది దళితుల రాజకీయ సామాజిక హక్కులను బలహీనపరిచే ప్రయత్నమని వారు అన్నారు. ముఖ్యంగా మాలల ప్రాతినిధ్యం తగ్గించే దిశగా ఈ చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాస్తవ జనాభా లెక్కలు బయటపడాలంటే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే దళితులకు, ముఖ్యంగా మాలలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పారదర్శకంగా గణాంకాలను విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, పొన్నం ప్రభాకర్ గారు, మిగతా మంత్రివర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కలకు సంబంధించినటువంటి పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న క్రమంలో మేము చేసిన జనాభా లెక్కలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కలను రిలీజ్ చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీల జనాభా లెక్కలని ఇంతవరకు చేయలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం 54 లక్షల ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు 2011 లెక్కల ప్రకారమే మొన్న ఎస్సీ వర్గీకరణ చేసినామని 15,27,000 మంది మాల సామాజిక వర్గం సింగిల్ కమ్యూనిటీ ఉందని చెప్పేసి వర్గీకరణ జరుగుతున్నప్పుడు చెప్పారు. ఈరోజు 15 సంవత్సరాలు అయితా ఉంది. ఈ 15 సంవత్సరాలలో మాల సామాజిక వర్గం దాదాపుగా 10 లక్షలు పెరగాల్సింది ఇంకా దాదాపు 50,000 తగ్గిందని అంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఏం జరిగిందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాలలకు వ్యతిరేకంగానే ఉన్నాడనేది మొన్న చేసినటువంటి క్లాసిఫికేషన్ వల్ల అర్థమైంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, జనాభా లెక్కలు చేసిన తర్వాత మీరు ప్రకటించి ఉంటే బాగుంటేది. ఈరోజు బీసీలో కూడా 20 లక్షల మంది తగ్గినమని చెప్పేసి మాట్లాడతాం. ఈరోజు మాల సామాజిక వర్గం 15 లక్షలు 2011లో ఉంటే 2026లో ఎంత ఉండాలో ఈ సమాజము, ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీరు ఉన్నారా, అసలు ఆ పార్టీలో లేరా? మీరు మాల సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు మాట్లాడకపోతే మీరు మాల సామాజిక వర్గం యొక్క కుల సర్టిఫికెట్ రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే దీని వెనకాలన్న రాజకీయ కుట్ర ఏంటి? దీని వెనకాలన్న మాలలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ జనాభాను తక్కువ చేసి చూపించారని చెప్పి మేమైతే భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే మహా ఉద్యమానికి మేము సన్నద్ధం కాబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న ఉద్యోగస్తులు, విద్యార్థులు, అదేవిధంగా మాల సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున సదస్సులు, అదేవిధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు కూడా నిర్వహించబోతా ఉన్నామని చెప్పేసి గుర్తు చేస్తూ వెంటనే కాంగ్రెస్ పార్టీ దీని మీద పునరాలోచన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.